నమస్తే అండి. నేను మీ ఏడిగొండలు. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ విభాగానికి ఎందరో మహానుభావుల యూట్యూబ్ విభాగానికి స్వాగతం, సుస్వాగతం. పక్క ఉన్న గంట గుర్తు నొక్కండి, ఇష్టపడండి, కింద వాకిల పెట్టుండి, మర్చిపోద్దు. మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందించండి. మరి ఈరోజు నేను ఒక మంచి సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి అదేంటో, ఆ కంటెంట్ ఏంటో, ఆ కథా కమిషన్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీకు ఎన్నో వీడియోలు అందించాలని ఉన్నా అందించలేకపోతున్నా. అంటే నాకున్న సమయము సరిపోవడం లేదు. ఎందరో మహానుభావులను కలిసి మాట్లాడించాలనుకున్న ఆ మహాద్భాగ్యం నాకు మరి ఇంకా కలగడం లేదు. సరే, ఏది ఏమైతేమి మా నిరంతరం ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది కనుక ఈరోజు నేను మీకు అమూల్యమైన సందేశాన్ని, సమాచారాన్ని అందించడానికి మరొక్కసారి మీ ముందుకు వస్తున్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి ఏంటి విషయం అంటే, ఈరోజు నిన్న చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 4 రోజులు అవుతుంది ప్రత్యక్షమైన వీడియోలు చేయక. పరోక్షమైన వీడియోలు అందిస్తూ ఉన్నాను కానీ ప్రత్యక్షంగా కొన్ని సమస్యలపైన, కొన్ని అంశాలపైన మాట్లాడడానికి సమయం సరితూవడం లేదు. అయితే ఈరోజు వచ్చేసి మనకు కాలాలు 3: చలికాలం, వానకాలం, వేసవికాలం. చలికాలం చలి తీరుతో బాధపడుతూ ఉంటాము. మరి వర్షాకాలం పంటల బిజీలో, పాడి పంటలు, వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటాము. మరి వేసవి కాలంలో మనం ఏం చేస్తుంటాము, ఏం చెయ్యాలి, ఏం చేసేవాళ్ళు మన పూర్వీకులు అనేది ఒకసారి ఈ అంశం పైన ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో మాత్రం ఎక్కడ దాటవేయకుండా చూడండి. మరి నా వీడియో పైన ఇంకా నేను ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధమైన సమాచారం అందించాలి కూడా కింద వాక్యాల పెట్టు చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి వేసవి కాలంలో, ఎండాకాలంలో మరి ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి కోకిల రాగాలు, కోకిలతో పోటీపడి మన పూర్వీకులు, మన తాతలు, మన నాన్నలు, మన ముత్తాతలు, మన పెదనాన్నలు, మన చిన్నాన్నలు, మన అన్నయ్యలు, మరి అందరూ కూడా కోకిలతో పోటీపడి మరి మన గ్రామాలలో మరి రచ్చకట్టల దగ్గర, మరి దేవాలయాల దగ్గర, మరి మన తాత ముత్తాతలు, నాన్నలు, పెదనాన్నలు, చిన్నాన్నలు ఎంతో చక్కగా వ్యవసాయం పనులన్నీ ముగించుకొని మరి ఉగాది ముందు నుంచే మరి కోకిలతో పోటీపడి గానాలు, వీధి నాటకాలు, యక్షగానాలు, బాగోతాలు, భజన కార్యక్రమాలు చేస్తూ ఈ వేసవి కాలం అంతా ఆనందంగా మరి ఆటపాటలతో మన వాళ్ళందరూ గడిపారు. మరి నేడు చూస్తున్నట్టయితే గ్రామాలు కళాహీనంగా, అందవికారంగా, మరి అంధకారంలోకి నెట్టబడుతున్నాయి. నాడు మన తాతలు తండ్రులు ఈ ప్రతి గ్రామంలో కోలాటాలతో, మరి చిరుతల భజనలతో, మరి బాలనాగమ్మ చరిత్ర, మాయల పకీరు చరిత్ర, రామాయణ, మహాభారత, మునిరంగ స్వామి, ఆడివిల్లంజమ్మ, మరి మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర, శ్రీ చెన్నకేశవ స్వామి జీవిత చరిత్ర, ఇంకా పోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర, భీరప్ప నాటకము, ఇలా రకరకాల భాగోతాలను, ఆధ్యాత్మిక పురాణ గాథలను మరి ఆటల రూపంలో, పాటల రూపంలో మరి ఏడాది పొడుగునా మరి వేసవి కాలంలో, ప్రత్యేకంగా వేసవి కాలంలో రచ్చగడ దేవాలయాల దగ్గర ఒక నెలంతా ప్రాక్టీస్ చేసి మరి ప్రజల ముందు 3 రోజులు లేదా 4 రోజులు అంగరంగ వైభవంగా మరి గ్రామస్తులంతా ఒక చోటికి కూడి మరి వీధి నాటక వైభోగాలను ఆసక్తితో చూసేవాళ్ళు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిందో కనిపించని కుట్రలా. మరి నేడు నా గ్రామాలలో ఆ వాతావరణము కలుషితమైపోయింది. మరి నేటి యువత డీజే మోజులో పడి మరి ఈ సెలుపోను అనేది ఆకాశి
భూతంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా తలగొండపల్లి చంద్రగన గ్రామ యువకులకు మరి ప్రత్యేకమైన బహిరంగ పిలుపు మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ మరి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. విషయం ఏమిటంటే, చంద్రగన గ్రామంలో చాలా చక్కగా నాటి నుంచి నేటి వరకు వీధి నాటకాల వైభవం చాలా అంగరంగ వైభవంగా జరిగేది. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చంద్రగన గ్రామం వైపే చూసేవాళ్ళు. నేడు చంద్రగన గ్రామం కళహీనంగా కళాకారుల కొరతతోటి అల్లాడుతున్న మరి విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మన తాతలు ముసలిగా అయిపోయారు, పరమపదించారు. మన తండ్రులు పరమపదించారు కొంతమంది, మరి కొంతమంది చేతకాక మరి ఊకున్నారు. వారి వారసులమైన మనము హైందవ సమాజానికి, ఈ సనాతన సంప్రదాయానికి, ఈ తెలంగాణ సాంస్కృతిక సంపద అంటేనే వీధి నాటకాల వైభోగము, పౌరాణిక స్టేజ్ నాటకాల వైభోగము. మరి బాల నాగమ్మ యక్షగానం దరువులేస్తూ ఉంటే మరి మన గోరటి వెంకన్న వర్ణిస్తూ ఉంటాడు. మరి నేడు అందరూ నీతులు చెప్పేవాళ్ళే. మరి ఎవరు కూడా మరి మన తెలంగాణ సాంస్కృతిక సంపదను రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి ముందుకు రావడం లేదు. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ. మనిషి పుట్టినప్పుడు కాసింత కళాపోషణ ఉండాలి. మన రామ్ గోపాల్ వర్మ రావు గారు ఈ విషయం నొక్కి చెప్పారు. మరి నేడు మన తెలంగాణ హిందూ యువకులంతా కూడా, అందరూ కాదు కొంతమంది, మన సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మరి డీజే అనే దరిద్రపు ముసుగులో కొట్టుమిట్టాడుతున్నది మన యువత. మరి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రగన గ్రామ సీతారామాంజనేయ భజన మండలి మరి మల్లికార్జున స్వామి నాటకానికి తెరలేపారు. కావున చంద్రగన గ్రామంలో ప్రతి యువకునికి పేరు పేరున మీ లోపల ఉన్న కళను వెలికి తీయాలి. ఈ కళలను, ఈ వీధి నాటకాలను, ఈ పౌరాణిక స్టేజి నాటకాలను సంరక్షించుకోవాలనే సదుద్దేశంతో మరి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. చంద్రగన గ్రామంలో హనుమాన్ దేవస్థానం దగ్గర శ్రీ మల్లికార్జున స్వామి నాట్య మండలి కళాకారుల కొరతతోటి అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మీకు ఈ విషయాన్ని ముందుకు తీసుకువస్తున్నాను. అందరూ రండి. మరి తెలంగాణ సాంస్కృతిక సంపదను కాపాడుకుందాం, గౌరవిందాం. కళాకారులను మరి ఎప్పుడైతే మనం గౌరవించుకుంటామో వారిని సన్మానిస్తూ మరి గౌరవించుకున్నప్పుడే మరి మన గ్రామాలు కూడా ఎంతో వైభవంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. చంద్రగన గ్రామ యువకులందరూ కూడా మరి కేశంపేట జూలపల్లి వెంకటయ్య గారి పంతులు ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి నాటకానికి మరి ప్రారంభం చేశారు. కావున మీకు తోచిన విధంగా వారిచ్చే పాత్రలను స్వీకరించి దానికి తగు న్యాయం చేస్తూ మీ లోపల ఉన్న కళాభిమానాన్ని, కళాకారుల మీద ఉన్న సానుభూతిని మరి వెలిబుచ్చుతారని ఆశిస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి. నా వీడియో పైన మీ అమూల్యమైన సందేశాన్ని, సలహాలను కింద వాక్యాల పెట్టెలో పెట్టండి. జై శ్రీరామ్, జై హింద్, జై సనాతన్, జై జై సనాతన్, జై కళామ తల్లి, జై జై కళామ తల్లి.